ఒక రాక్షస ప్రయత్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు దానికి నాంది పలికారు. ఇది చూస్తా ఉంటే ఈ రోజు పవిత్రమైనటువంటి శనివారం రోజు సాక్షాత్తు కోట్లాది మంది ప్రజలు కలియుగ దైవంగా ఆరాధించేటువంటి తిరుమలేశ్వరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఎంతో ప్రీతికరమైనటువంటి కాల జ్ఞానాన్ని రచించినటువంటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి గోవింద నామాల్ని వీళ్ళు చేసేటువంటి పనికి మాలిన కార్యక్రమాలకి వాటిని ఒక నినాదాలు ఇచ్చేటువంటి వాటిగా వాటి స్థాయిని అవమానిస్తూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ రోజు వారు చేసినటువంటి వికృత చర్యని హిందూ చైతన్య వేదిక ఖండిస్తా ఉంది. హిందువులు గాయపడుతున్నారు. పదే పదే హిందువుల దేవాలయాల పైన, హిందూ సంస్కృతి సంప్రదాయాల పైన, హిందువుల ఆచార వ్యవహారాల పైన హేళనగా మాట్లాడటం ఎవరు స్పందిస్తారులే, ఎవరు మాట్లాడతారులే ఒక నిర్లక్ష్య ధోరణితో వీరు చేస్తున్నటువంటి తీరుని ఈరోజు హిందూ చైతన్య వేదిక ముక్త కంఠంగా ఖండిస్తా ఉంది. హిందువుల గొంతుకతో ఆటలాడొద్దు, హిందువుల శక్తితో ఆటలాడొద్దు, హిందువుల ఐక్యతతో ఆటలాడొద్దు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి కావచ్చు నేరుగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు చేసినటువంటి హిందువులు అవమానించేటువంటి ప్రక్రియ పైన నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అవహేళన చేశారో వారు ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందూ అయినా ఎవరైనా సరే వారి పైన మరో ఆలోచన లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చర్యలు తీసుకోమని చెప్పి కూడా సిఐ గారిని కోరడం జరిగింది. 24 గంటల్లో చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి లంపలేసుకోకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మీకు నిజంగా హిందువుల ఓట్లు కావాలంటే, హిందువులతో రాజకీయాలు మీరు చేయాలనుకుంటే మీ చుట్టూ ఉండే సిగ్గులేని హిందువులు అందరూ అనుకోబోకండి. మీ చుట్టూ హేళనగా గోవిందనామాలు సైతం చేసేటువంటి ఆ 10 మంది సిగ్గులేని హిందువులే సమాజంలో ఉంటారని అనుకోబోకండి. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల హిందువులు ఉంటారు. కొంతమంది స్పందిస్తారు, కొంతమంది బాధపడతారు. కానీ వాళ్ళందరూ ఓట్లు వేస్తారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వ్యవహరించాలని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తూ, మీ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల అంటే భక్తి లేదు, లడ్డు పైన గౌరవం లేదు, డిక్లరేషన్ పైన గౌరవం లేదు. బహుశా ఇది ఉద్దేశపూర్వకంగా పార్టీ కావాలని చేస్తుందా అనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. పాడేవాళ్ళు క్రైస్తవులు, ఎగిరేవాళ్ళు ముస్లింలు, గాయపడేది హిందువులు అని అడుగుతా ఉన్నాం మీరు హిందూ చైతన్య వేదిక తరఫున. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇతర మత విశ్వాసాలను హిందూ మత ధర్మం గౌరవిస్తా ఉంది. మరి మీకు ఆశ్రయం ఇచ్చేటువంటి ధర్మాన్ని ఎందుకు ఈ విధంగా అవమానిస్తా ఉన్నారని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. వెంటనే క్షమాపణ కానీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలని రుచి చూడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.